హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఒక ప్లేస్‌కెళ్తున్నాము. అదేంటి అనేది నేను అక్కడికెళ్ళిన తర్వాత చూపిస్తా అనమాట. సో, రెడీ అయి ఉన్నాము. అయాన్ష్ అయితే పడుకున్నాడు. నా సో, ఒక ప్లేస్‌కైతే ఎళ్తున్నామని చెప్పాను గదా! ఆ ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 1:15 అయింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ అనమాట. మేము ముందే అనుకోలేదు ఇలా వెళ్దాము అని చెప్పి. సో, ఆ రోజు లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత గూడా ఓకే వెళ్దామా అని 11 ఆ టైంలో అనుకోని ఆహ్, స్టార్ట్ అయ్యామనమాట. సో, మేము అక్కడికెళ్ళేసరికల్లా అరౌండ్ 2:30 అయిపోయింది. సో, ఆ ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము అంటే పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో, ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ స్ట్రోలర్ తీసుకొని స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! వే అయితే కొంచెం బానే ఉంది. స్ట్రోలర్‌తో మేనేజ్ చేయొచ్చనమాట. సో, ఇలా అయాన్షుని స్ట్రోలర్‌లో వేసుకొని వెళ్తా ఉన్నాము. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అక్కడి దాకా కూడా కాదు, ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత మాకొక చేదు నిజం తెలిసిందనమాట. ఏంటంటే ఆ ప్లేస్‌కి మేము స్ట్రోలర్‌లో వెళ్ళలేము అని చెప్పేసి. సో, మాకనిపించిన వాళ్ళు మధ్యలో స్ట్రోలర్‌లో అక్కడి వరకు వెళ్ళలేరు. ఏదైనా బేబీ క్యారియర్ ఉంటే తీసుకువెళ్ళండి అంటే, మేము ఆల్రెడీ బేబీ క్యారియర్ తీసుకొచ్చామనమాట. బట్ ఈ స్ట్రోలర్ అనేది ఇక్కడ మధ్యలో వదిలేయలేము కాబట్టి మా హస్బెండ్ అలాగే మా ఫ్రెండ్ మనోజ్ స్ట్రోలర్‌ని కార్‌లో పెట్టడానికి మళ్ళీ వాళ్ళు బ్యాకెళ్లారు. సో, ఈలోపు మేమైతే చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నామనమాట నేను, అయాన్ష్. సో, ప్లేస్ అంతా చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుంది. మీరిక్కడ వే చూస్తున్నారు గదా! ఎలా అంటే గతుకులుగా అలా ఉందనమాట. అంతా కూడా రాళ్ళ మధ్యలో అలా ఉంది. ఇదంతా ఒక ట్రెక్కింగ్ ప్లేస్ లాగా. మేము అక్కడికెళ్ళే వరకు మాకు తెలీదు ఇలా ఉంటదని చెప్పేసి. నేను నార్మల్‌గా మ్యాప్‌లో చూసాను. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ అలా వాక్ ఉంటది అని చూసా అనమాట. సో, అలాగే అనుకున్నాను. కాకపోతే ఈ వే అంతా లైక్ ఒక కొండ మధ్యలోంచి, అడవి మధ్యలోంచి అలా ఉన్నదనమాట. సో, అంతా పాతంతా గూడా ఇట్లా చెట్లు, లోయలు అలా ఉన్నాయి. మీరు నమ్మరు నాకైతే కిందకి చూస్తాంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అండ్ షివరింగ్ వచ్చినట్టుగా అనిపిచ్చింది. అండ్ హైట్స్ ఉంటే కొంచెం భయమున్న వాళ్ళకైతే అలా అనిపిస్తా ఉంటది గదా! సో, అలా అనిపిచ్చిందనమాట. ఇంకా అటు చూడడం మానేశాను. బట్ చాలా అంటే నేచర్‌ని అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. వ్యూ పాయింట్ అంతా బావుంది. ఈ వాకింగ్ ఇది నడిచేదానికి ఎళ్ళేటప్పుడైతే బానే ఉంది గానీ, వచ్చేటప్పుడైతే నిజంగానే చుక్కలంటే చుక్కలు కనిపిచ్చాయి. అందులో స్ట్రాలర్ ఉంటే అది ఒక మంచిగానే ఉంటది గానీ, మధ్యలో స్టెప్స్ ఇవన్నీ ఉండడం వల్ల అండ్ కొన్ని చోట్లయితే మరీ చిన్నగా ఉంది. మనం నడవడానికి మాత్రమే ఉందనమాట. సో, అలాంటి ప్లేస్‌లో స్ట్రోలర్ గూడా లేకపోయేసరికి మేమే మోయాల్సొచ్చింది. సో, ఇంకా చెప్పాలంటే పాపం మా హస్బెండ్ అయితే అలాగే మోస్తా ఉన్నారు. ఇప్పుడు అయాన్ష్ కొంచెం కదులుతూ ఉండడం వల్ల ఆహ్, వెయిట్ అంతా పడిపోతది గదా! చాలా కష్టమైపోయిందనమాట. సో, కొంచెం సేపు తను, కొంచెం సేపు నేను అయితే షేర్ చేసుకున్నాము. నేనైతే వేసుకున్నంత సేపు బేబీ క్యారియర్‌లోనే వేసుకున్నాను. విడిగా అయితే నేనసలు మొయ్యలేకపోయా అనమాట. సో, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ లాగనమాట. ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది. అంటే మేబీ ఒక స్మాల్ రివర్ లేకపోతే కాలువ అలా అనుకోండి. అలా వాటర్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సైడ్ మీకు చూపిస్తున్నాను గదా! ఇది ఇక్కడ ఉన్నదంతా నేను నడిచేది వే అనమాట. పక్క నుంచి అలా వాటర్ ఎళ్ళి అది వాటర్ ఫాల్ లాగా కొండ మీద నుంచి ఇలా కిందకి పడుతుందనమాట. సో, మేము ఈ ప్లేస్‌కొచ్చేసరికల్లి కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అలా కొంచెం కూర్చొని అటు పక్కనంతా చూసాము. అండ్ ఇదే ప్లేస్‌లో మనకి షాప్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫుడ్ అలా ఏదన్నా అంటే తినడానికి మరీ ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. ఎక్కువగా డ్రింక్స్ అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ లైన్ చూసారు కదా! ఎంతమంది ఉన్నారో. సో, ఈవినింగ్ ఆ టైం ఉందనమాట. లైన్ అయితే చాలా ఉన్నది. సో, అలా ఆ షాప్స్ దాటుకొని కొంచెం ముందుకెళ్తే మనకిలా వాటర్ వచ్చేసి వాటర్ ఫాల్ నుంచి పడుతుందనమాట. మేమిలా పైనుంచి చూసి కింద కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు. అసలు వాళ్ళు అక్కడికి ఎలా ఎళ్లారా అనుకున్నాము. ఏంటి రాంగ్ ప్లేస్‌కొచ్చామా ఏంటి? అది అక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నామనమాట. ఇక్కడ నుంచి చూసి ఇంక ఇదే వాటర్ ఫాల్ ఏమో ఏంటి అని అనుకున్నాము. మీరు చూసారు కదా! వ్యూ అంతా ఎంత బావుందో. సరే కొంచెం రెస్ట్ తీసుకొని లైక్ కొన్ని పిక్స్ అలా దిగి కొంచెం ముందుకెళ్ళి అలా చూద్దాము అని అనుకున్నామనమాట.
సో అలా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. అసలు నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. బట్ కొంచెం ట్రెక్కింగ్ ఉంటది. ఒకవేళ మీరు కపుల్ గానీ, స్టూడెంట్స్ గానీ అట్లా వెళ్తున్నట్లయితే చాలా బావుంటది. ఫ్రెండ్స్‌తో అలా వెళ్తే ఇంకా బావుంటది. అండ్ మాకు కిడ్ ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యామనమాట. అంటే ఎక్కువసేపు వాడిని ఎత్తుకొని మేనేజ్ చేయడం కోసం. లేకపోతే అయితే చాలా అంటే చాలా బావుంటది. ఇక్కడ మా ఆయన్ చూస్తున్నాడు గదా! క్లాప్స్ కొట్టడం బాగా వచ్చిందనమాట. సో ఏది చూసినా క్లాప్స్ కొడుతున్నాడు. అండ్ ఫొటోస్, వీడియోస్ అయితే అంత ఈజీగా రావు గదా! కిడ్స్ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతా ఉంటారు. అండ్ ఇక్కడొచ్చేసి సమ్ మోర్ ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము. ఈ ఫ్యామిలీ పిక్చర్స్ తర్వాత అంటే వీడియోస్, స్మాల్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా చిన్నగా అలా ముందుకెళ్తూ ఉంటే ఒక 330 మీటర్స్‌లో మనకి వే ఉందనమాట కిందకి వెళ్ళడానికి. సో అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అది 330 మీటర్స్ అని రాసారు గానీ ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ కంటే పైనే ఉంది. అసలు పీక్ స్లాంట్‌గా ఉందనమాట వెళ్ళడానికి. అసలు వాటర్‌లో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచయితే వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ నేను ఇంతకీ ఇదేం వాటర్ ఫాల్సో చెప్పలేదు కదా! సో ఇది బాడ్ ఉరాకర్ వాటర్ ఫాల్స్ అండి. ఇది జర్మనీలో ఉంది. మీరు ఒకవేళ స్టుట్‌గర్ట్ అలా రీజియన్‌లో ఉండుండి మీకు కనుక మెట్సింగన్ తెలిసుంటే ఇది మెట్సింగన్‌కి కొంచెం ఒక 15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చనమాట మెట్సింగన్ నుంచి. అంత దగ్గరనమాట. సో ఈ ప్లేస్ అయితే ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ మేము ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఎక్కువ టైం ఉన్నట్టు అనిపించలేదు. అదే మార్నింగ్ ఎళ్ళుంటే ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళమేమో అనిపించింది. చాలా బావుంది చూడ్డానికైతే. ఆ రోజు సన్నీ డే అవ్వడం వల్ల అండ్ పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల అందరూ వచ్చారనమాట. వేరే ప్లేసెస్ వెళ్ళడానికి కూడా అన్నీ ఓపెన్ ఉండవు గదా! కొన్ని క్లోజ్ ఉంటాయి. బట్ ఇది వచ్చేసి ఓపెన్ ఉండేసరికి చాలామందరొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు గదా! అయాన్స్‌తో ఫొటోస్ తీయడానికి మేము పడుతున్న కష్టాలనమాట. సో వాడి ఓపిక అయిపోయింది. ఇంకేడవడం స్టార్ట్ చేశాడు. చిన్నగా కొన్ని క్యూట్ పిక్స్ తీద్దామని చెప్పి ఫొటోస్ అయితే దిగుతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది వాటర్ ఫాల్స్ ఇలా ఉంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళండి. అండ్ అలాగే మీతో పాటు ఫుడ్ క్యారీ చేయండి. ఏదో ఒకటి తినడానికి, అలాగే డ్రింక్స్ తాగడానికి వాటర్ అలా క్యారీ చేయండి. మేమైతే వాటర్ అవి క్యారీ చేసాము. బట్ ఇంకేదైనా ప్లాన్డ్‌గా ఉంటే ఫుడ్ తీసుకెళ్ళుంటే ఇంకా బాగుండేది అనిపించిందనమాట. ఒక డే అవుట్ లాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇలా మీరు కూర్చొని తినడానికి చెట్లు కింద బెంచెస్ అలా ఉన్నాయన్నమాట. చాలా బావుంది. వ్యూ అయితే చాలా బావుంది. మేము అక్కడ కొన్ని మఫిన్స్ ఉంటే అవి తీసుకున్నాము. అండ్ రస్మలై తీసుకెళ్ళాం అనమాట ఇంటి దగ్గర నుంచి. అది తీసుకెళ్ళి అలాగే అయాన్షికి కూడా ఫుడ్ ఫీడ్ చేసాము. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాము అని చెప్పి అనుకుంటున్నాము. సో ఇక్కడ కొంచెం సేపు అలా కూర్చొని మళ్ళీ మా బ్యాక్ టు జర్నీ అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళేటప్పుడైతే హారబుల్‌గా అనిపించింది. అంటే కొండలు ఎక్కాలి కదా! సో అందుకని చెప్పి చాలా హారబుల్‌గా అనిపించింది. సో అండ్ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.